హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పీటర్ గారికి నేనైతే బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. దానికైతే మేము ఫస్ట్ బయలుదేరాలి కదా, అందుకని ఫస్ట్ నేనైతే బైక్ ఎత్తుకున్నాను. కట్టారని బైక్ ఉంది కదా, దాన్ని వేసుకుని వెళ్ళిపోవచ్చు. వన్ సెకండ్. ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి. అంత ఫాస్ట్గా పోతుంది మన బండి, అందుకని అంత సౌండ్ వస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి అలా తిరిగి టర్నింగ్ చేసుకొని ఇంటికి స్ట్రైట్గా వెళ్ళి టర్నింగ్ చేసుకొని వస్తుంది. ఇక్కడ చాలామంది ఫైటర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఫైట్ చేస్తారు దాంతో. ఇప్పుడు చూడండి, కావాలి ఎవడు మనం షూట్ చేయలేదు ఇక్కడ. అంటే మన లాస్ట్ టైంకి మన మీద కోపం, ఎందుకంటే మన ఇల్లు వాళ్ళకి ఇవ్వలేదని. ఎందుకంటే ఒకసారి అడిగాడు, మళ్ళా గ్యాంగ్స్ గారు వచ్చి నిన్నే అడిగాడు, మీ బిల్డింగ్ మాకు కావాలండి. ఇప్పుడు ఫస్ట్ నేను లాస్ అంతా వదిలేస్తాను వల్ల ఇప్పుడు మాకు ఫైట్లు అయిపోతున్నాయి. ఆ వార్ కూడా వీడియో అప్లోడ్ చేద్దామని చూస్తున్నా, బట్ ఏంటి అసలు వీడియో తీయడంగా ఉండట్లేదు కదా, మొత్తం ఫైటింగ్. కుక్కగానే ఫైటింగ్, పిచ్చి కుక్కలా ఫైటింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం బండి ఆపేసి మనం అయితే బాగా. రే, ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? రే, పారిపోకూడదే, నేను వస్తానా? ఏంట్రా, ఏందిరా ఇది? గారేజ్ కట్టాడు. అరే పోయి గారేజ్ కాదురా అది. మీరు ఏందిరా, ఇక్కడ ఎవడో మాఫియా గ్యాంగ్ వచ్చిండ్రా పోయి. మాఫియా గ్యాంగ్ ఏంట్రా, షూట్ చేస్తే అయిపోయేదానికి. అరే పోయి షూట్ చేసి చూసాను, అసలు అవ్వలేదు. నీ మొహం నీకేం తెలీదు, స్పెషల్గా తెద్దాం పదా. ఓకే పద, స్పెషల్గా తెచ్చేద్దాం. మనం బండి వేసుకున్నాం దారా చెవా పదా. ఫైనలీ వచ్చేసాం. రే వై ఆవరా వై, నువ్వు రారా రే, పదా పెద్దగా ఉందాం. సరే రా వై, పొల్లగా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఇది పర్చేస్ చేద్దాం. ఓకే, గన్స్ పర్చేసింగ్ కొంచెం కష్టంగానే ఉంది. ఒకసారి మనం బయటికి వెళ్ళిపోదాం, అక్కడ పీటర్ కూడా ఉంటాడు కదా. సెకండ్
రే పీటర్ ఎక్కడున్నావు రా? అరే అరే పోయ్యా, నేను అటు సైడ్ ఉన్నాను రా. అదేంటో చెక్ చేద్దామని ఇటు వచ్చినా రా అయ్యా. ఇటు వచ్చే సరే రే అటు వెళ్ళినండి నన్ను గొప్పగా. ఫైనల్ వీడి దగ్గరకు వచ్చాను. రే 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 ఆగరావయ్యా. ఓటి అమ్మాయి ఎవడు షూట్ చేసి పడేసిండు. అరే వస్తున్నావా రా? నీ వెనకాల ఉన్నావా అయ్యా? వస్తున్నా అన్నట్టు షూట్ చేస్తే అయిపోద్ది. ఉన్నా రైట్నే అక్కడ ఉన్నా కదా. షూట్ చేస్తున్నావంటేంట్రా ఇది? అది దగ్గరికి వెళ్ళి చూడరా పోయి ఓపెన్ అయిపోయింది. షూటింగ్ ఆప్. ఏం చేస్తే ఓపెన్ అవుతుందిరా ఇది? అరే ఆగి, ఇక్కడ ఏదో పేపర్ ఉన్నట్టుంది. అరే ఇక్కడ ఏదో చూశాను రా. ఇక్కడే దగ్గరలో ఏదో చూశాను రా. ఇగో ఇక్కడే పేపర్ చూశాను. ఇదే కదా, ఇదే. బిసారా హౌ టు ఓపెన్ డోర్. కేఫే నుంచి దూకాలా? 10 మందిని కలిస్తే అవుతుందా? ఓకే, ఫస్ట్ కెఫే దగ్గరికి వెళ్ళిపోవచ్చు అయితే. అరే భయ్యా కష్టం రాదు అలాగా, నువ్వు ఉండరా. రే ఎందుకు రావయ్యా ఇన్ని సాహసాలు చేస్తావు? వదిలే. అరే ఆగరా, దాంట్లో ఒక డైమండ్ నుండి ఏం చేస్తావు? తర్వాత చూస్తా. అరే నేను చిన్న ఇంకోటి ఉండరా. అదే సారీ రావయ్యా, ఫస్ట్ వెళ్ళి దూకే, నేను ఇంటికి వెళ్ళిపోతా. తర్వాత దింపేసాను అనుకున్నా వెళ్ళిపోతా. తర్వాత నువ్వు వేరే బండి మీదరా. ఓకే ఫైనలీ వచ్చేసాం. ఆడైతే ఇంటికి వెళ్ళిపోండు. వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా వీడింటికి. కేఫే నుంచి దూకేద్దాం కదండి ఫ్రెండ్స్. అంతేగా మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే వేరే లైక్ చేసుకోండి, ఎందుకంటే ఆర్సీబీ కప్పు కొట్టింది కాబట్టి. మీరు రియల్ ఆర్సీబీ ఫ్యాన్ వస్తేనే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూ చేస్తారు. నేను లైక్ చేసేయండి, ఇంకా కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్ దగ్గరికి ఈ వీడియో వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం పైకి వచ్చేసాను రండి. ఇక్కడ కొన్ని ఉంటాయని మీకు చూపిస్తా. ఎఫ్ఎం నుంచి దొరికేమన్నా ఇక్కడ ఏముంటుందో చూడండి. ఈస్టర్ ఎగ్ ఉంది ఇక్కడ. ఓకే ఇప్పుడు దూకేద్దాం. దూకోవాల్సిందే, తప్పదు. అమ్మ హుడ్డీ ఇంత ఉంది ఎంతరా భయ్యా. ఓకే వీఆర్ సేఫ్. ఇప్పుడు వెళ్ళి దూకాలి. అప్పుడు సేఫ్. అయిపోయింది. ఓకే ఇప్పుడు 10 మందిని కాల్ చేద్దాం.
ఫైనల్గా అయితే వీళ్ళందరినీ కాల్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటర్ గడి ఇంటికి వెళ్తున్నాం. అక్కడ ఉంటాడో రోజు కూడా తెలియదు. ఆడైతే నాకు చెప్పింది డైమండ్ చూడాలి కదా, మంచిగా బ్లాక్ డ్రెస్ వేసుకుంటా, నా ఫేవరెట్ వేసుకుంటా అన్నాను. మరి వేసుకున్నాడో తెలియదు. ఓకే ఫైనలీ ల్యాండర్ ఏటీడీ పీటరు ఎంత ఎక్కడ నడుతుందండి తేరా పోతాము. ఇది ఓపెన్ అయిందారా? ఇది ఎవరా? అయితే కీ కూడా పిక్ చేసుకున్నాం. వా మన స్పోర్ట్స్ బైక్స్ ఇక్కడ ఉన్నాయి కదా, చూసారు కదా, పెరుగుదలా పెరుగుకుంటా పేటుంటా తవనా రుధిర పవన శివన. పాట బాగుంటే కామెంట్ చేయండి. అంతే కదా, నా వాయిస్కి కొంచెం రేటింగ్ ఇవ్వండి. అంటే రేటింగ్ అంటే 1 అంటే గుడ్, 5 అంటే 1 అంటే బ్యాడ్, 5 అంటే గుడ్, 3 అంటే మీడియం. నా వాయిస్కి రేటింగ్ ఇస్తారని నేను అనుకుంటున్నా. కామెంట్లో కన్ఫామ్గా చూసిన అందరూ రేటింగ్ ఇవ్వండి. వ్యూస్ ఎంతమంది ఉన్నారో కామెంట్స్ అంతమంది ఉంటారని నేనైతే కోరుతున్నాను. ఒక్క నిమిషం, నాకు ఇష్టమైన బైక్ మీద కొంచెం రైడ్ చేస్తాను. ఓకే ఒక్క నిమిషం, బైక్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ మనకి 3 బైక్స్ ఇస్తా అన్నాడు మనోడు. ఆ 3 బైక్స్ తీసుకొని మన ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే ఫైనల్లీ బైక్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే. నెక్స్ట్ నాకు ఇష్టమైన బైక్ ఫైర్ బైక్. ఇదిగోండి, ఇది నా దగ్గర కొన్ని ఉన్నాయి, బట్ ఇది నా ఫేవరెట్ కలర్. ఈ కలర్ అసలు చాలా ఎక్స్పెన్సివ్, కలర్కి ఎక్స్పెన్సివ్ ఉంటుంది మన క్యాండిల్ అండ్ టోన్లో. ఇది చాలా ఎక్స్పెన్సివ్. దీన్ని కొనాలంటే నా వల్ల అవుతుంది, బట్ ఏంటంటే స్మాల్ చేంజ్. అదంటే ఏంటి కాదు, నా దగ్గర డబ్బులు సరిపోలేదు. జస్ట్ 1000 ఉన్నాయి, ఇది 5000. ఓకే ఒక బైక్ అయితే పెట్టాను. ఆడు కూడా ఇంట్లో వెళ్ళాడు, ఆడైతే ఇంటికి వెళ్ళిపోయాడు పీటర్ కూడా. ఫైనల్లీ మనం బయటకు వచ్చేసాము. కానీ ఏదైనా బైక్ తీసుకొని వెళ్ళాలంటే మన వల్ల అయితే అస్సలు కాదు. బైక్ తీసుకొని వద్దు, మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇదేంటి, ఇది ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటుంది, బట్ ఎవరికి హాని అయితే చేయలేదు. కానీ మనం దీన్ని కూడా చంపకూడదు. నెక్స్ట్ స్పోర్ట్స్ బైక్ చాలా హాట్గా అవుతుంది ఇది. ఓకే అప్పుడే వచ్చేసాం, చూసారా అంత ఫాస్ట్గా వస్తుంది అయితే. ఇంకా నెక్స్ట్ మన ఫేవరెట్ బైక్ ఎయిర్ ఫ్లైయర్. చాలా తెగుతుంది, ఏరోప్లేన్ ఉంటుంది, ఎక్కడికైనా ల్యాండ్ అవుతుంది. అంత బెస్టెస్ట్ కార్కి మనం కార్ వేసుకొని పోదాం. నాకు ఆర్డర్ ఏమి రాదు కదా, మర్చిపోయాను. ఇప్పుడు పోలీసులు చూసాను కూడా చిత్తగా బాగుతారు. పోలీసులు వెళ్ళిపోయిన ఫాస్ట్గా ఇంటిగా డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. ఓకే మన ఇష్టమైన బైక్, ఇంకొక బైక్, అదే ఎయిర్ ఫ్లైయర్. చూసారు ఫ్రెండ్స్, ఈ బైక్ ఎంత బాగుందో. దీంతో ఒక్కసారి ఎగురుదాం.
ఓ ఓరిని బీచ్ దీని దగ్గర ఉంది కదా, పీటర్ గారి ఇంటి దగ్గర బీచ్ అక్కడ ఉంటుంది. మన పీటర్ దాంతో అప్పుడు రే భయ్యా ఉన్నావా అంటాడు. బట్ అప్పుడు అవుతుందమ్మా. ఓకే స్లోగా ల్యాండ్ చేస్తుందాం. పర్ఫెక్ట్గా ల్యాండ్ ఓ బండి కూడా. ఓకే అండ్ ఇదిగా ఈరోజు వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో.